పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. రన్వే పైకి వెళ్తున్న క్రమంలో ఆకాశ ఎయిర్, స్పైస్ జెట్ విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఇక స్పేస్ జెట్, ఆకాశ ఎయిర్ విమానాలు ఒకదానికొకటి ఢీకొట్టడంతో కూడా ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఇక ఈ ఘటన విమానాశ్రయ వర్గాల్లో ప్రయాణికులనైతే తీవ్ర కలకలం రేపింది. రన్వేపై టాక్సీయింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఒక విమానం రెక్క మరో విమానపు రెక్కను తాకింది. ఈ క్రమంలో కూడా ఆ రెండు విమానపు రెక్కలు కూడా దెబ్బతిన్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇక ఆకాశ ఎయిర్కు చెందినటువంటి ఈ విమానం ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ మధ్యలోనే ఇక స్పేస్ జెట్ విమానం కూడా అదే సమయంలో రన్వే వైపు వెళ్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో రెండు విమానాల్లోనూ ప్రయాణికులు ఉన్నారు. ఇక దీంతో కూడా ఒక్కసారిగా కూడా వారందరూ ఊపిరి బిగబట్టారని చెప్పాలి. ఒక్కసారిగా కూడా అంటే మనందరికీ కూడా తెలిసిందే, విమాన రెక్కలకి గనక డ్యామేజ్ అయితే అది ఎంతటి పెను ప్రమాదానికి, ఒక చిన్నదైనా కానీ విమానంలో జరిగింది, అది ఎంతటి పెను ప్రమాదానికి, ఆ విమానాలు పేలిపోవటానికి అవన్నీ కూడా దోహదపడుతూ ఉంటాయి. ఈ అంశం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఒక్కసారిగా కూడా విమానం ఇంకో విమానానికి తాకిందని తెలియని ప్రయాణికులు అయితే భయభ్రాంతులకు గురైపోయారు. ఇక విమానాల వేగం చాలా తక్కువగా ఉండటంతోనే ఈ ప్రమాద తీవ్రత తగ్గింది. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఆ ఫ్లైట్ కూడా ఆ పక్క భాగాలు దెబ్బతిన్నాయి తప్పితే ఆ మంటలు వ్యాపించడం కానీ ఎటువంటివి జరగలేదు. ఇక ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని విమానాశ్రయ అధికారులు అయితే ధృవీకరించారు. మరొక వైపు ఈ ఘటన కారణంగా విమానాల రెక్కలైతే దెబ్బతిన్నాయి. దీంతో భద్రతా కారణాల దృష్టి అయితే రెండు విమానాలను నిలిపివేశారు. ప్రస్తుతం ప్రయాణికులను కిందికి దించి వేరే విమానాల్లో అక్కడి నుంచి కూడా పంపించేలాగా చర్యలు చేపట్టారు. మరో విమానాన్ని కూడా అరేంజ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా. ఇక దీనివల్ల పలు విమానాల రాకపోకలకైతే ఇప్పుడు అంతరాయం ఏర్పడింది. ఎందుకంటే ఏవైతే ఆ రెక్కలు దెబ్బతినటంతో కూడా వాటిని అయితే అక్కడే నిలిపివేశారు. దీంతో విమాన ప్రయాణాలు మరి వాళ్ళకి కూడా వెళ్ళే వాళ్ళకు కూడా వేరే ఫ్లైట్ను కూడా ఇప్పుడు అలాట్ చేయాల్సి ఉంది. వీటన్నిటి వల్ల కూడా ఇప్పుడు రాకపోకలకైతే అంతరాయం ఏర్పడింది. రన్వేపై విమానాలు అనుసరించాల్సిన ప్రోటోకాల్స్లో ఎక్కడో లోపం జరిగింది, అందుకనే ఇవి ప్రమాదం జరిగింది. అయితే ఎక్కడో లోపం జరిగింది అనే అంశం మీదైతే విమానయాన నియంత్రణ సంస్థ DGCA విచారణకు ఆదేశించింది. ఎందుకంటే రన్వేల మీద ఎంత జాగ్రత్తగా ఉంటారు అన్నది కూడా మనందరికీ తెలిసింది. అలాంటిది ఒక్క విమానం ఇంకో విమానం అసలు రన్వే మీద ఏ విధంగా తాగుతుంది, దీని మీద DGCA కూడా సీరియస్ అయింది, విచారణ చేపట్టమంది. ఇక ఇది పైలట్ల తప్పిదమా లేకపోతే గ్రౌండ్ స్టాఫ్ సిగ్నల్స్లో లోపమా అనే కోణంలోనైతే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ వంటి అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంలో ఇలాంటి ఘటనలు జరగటం భద్రతా ఏర్పాట్లపై ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ఒకవైపు మనం గాల్లోకి వెళ్ళినటువంటి విమానాల్లోనే కిందికి సేఫ్గా దిగుతామా లేదా అని తెలియని పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి క్రమంలో రన్వే మీద ఉన్నప్పుడు కూడా సేఫ్టీ లేదంటే మాత్రం అది ఒక ఆందోళన కలిగించేటువంటి అంశంగానే మనం చూడాలి. ఎంత క్లియర్ కట్గా అంటే ఒకవేళ సరే సిగ్నల్స్ ఇవ్వటంలోనే లోపం ఉందనుకుంటే, అంటే రన్వే మీదే ఇలాంటి సిగ్నల్స్ ఇస్తే గాల్లోకి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటి? ఎందుకంటే మనం చాలా విమాన ప్రమాదాలు జరిగినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పైలట్ మాట్లాడాడు, కానీ కింద ఉన్నటువంటి వారు ఎవరు స్పందించలేదు, ఇలాంటి వార్తలు కూడా బయటకు వస్తాయి. కాకపోతే ఇక్కడ మన అందరం అదృష్టంగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే వీళ్ళకి పెను ప్రమాదం తప్పింది. ఆ ఫ్లైట్లకి తగిలిన తర్వాత అప్పుడు చాలా స్లోగా ఉన్నాయి, ఆ ఫ్లైట్స్ కూడా స్లోగా ఉండటంతో కూడా ఎటువంటివి జస్ట్ ఆ తగిలిన తర్వాత కూడా వాళ్ళు ఆపుకోగలిగారు. ఆపుకున్న తర్వాత కూడా ఆ పక్కన ఉన్నటువంటి రెక్కలకి దెబ్బ తగిలింది, అందుకని వాటిని అయితే నిలిపివేశారు. కానీ ప్రయాణికులు మాత్రం నిజంగా కూడా అదృష్టవంతులు మేమంటూ కూడా వారందరూ చెప్తున్నారు. ఇక వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలా కంగారు పడ్డాయి ఈ విధంగా జరిగిందని. ఎందుకంటే ఇప్పటికే విమాన ప్రమాదాలతో జనాలు భయభ్రాంతుల్లో ఉన్నారు. ఇటువంటి క్రమంలో రన్వే మీద ఇలాంటి జరిగిందని తెలిసిన తర్వాత కూడా మనం చూస్తున్నాం కదా, సైడ్ భాగం, తోక భాగం ఏ విధంగా దెబ్బతిన్నాయి అన్నది విమానంలో. ప్రస్తుతం అయితే ఈ ఫ్లైట్స్ని అక్కడే నిలిపివేశారు. తర్వాత వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి వెళ్లేందుకైతే వేరే విమానాలను ఇప్పుడైతే అరేంజ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా గమ్యస్థానానికి చేర్చేందుకు. ఇక దీని మీద అయితే ఇప్పుడు DGCA అయితే విచారణ జరపనుంది. దీంట్లో మరి పైలట్ల తప్పిదమా లేకపోతే సిగ్నల్ తప్పుగా ఇచ్చారా, ఏంటి కారణం అనేది